వనవాసంలో భాగంగా చిన్నశంకరంపేట మండలంలో 1,76,000 మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగిందని, వారం రోజుల్లో పూర్తి మొక్కలు నాటి ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేయడం జరుగుతుందని ఎంపీడీఓ దామోదర్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వనవాసంలో భాగంగా స్థానిక వైద్యురాలు సాయి సింధు, ఎంపీడీఓ దామోదర్, ఏపీఓ రాజ్ కుమార్ మొక్కలు నాటారు. అనంతరం ఎంపీడీఓ దామోదర్ మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకునే బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉంటుందన్నారు. మండలంలో ఇంటింటికి 6 మొక్కలు చొప్పున 56,000 మొక్కలు ఇవ్వడం జరుగుతుందని, అదేవిధంగా 1,16,000 మొక్కలు నాటడం జరుగుతుందని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వారం రోజుల్లో పూర్తి మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించుకునే బాధ్యతలు తీసుకోవాలని, మొక్కలు నాటితేనే పర్యావరణ పరిరక్షణకు పాటుపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్, ఏపీఓ రాజ్ కుమార్, మండల వైద్యాధికారి సాయి సింధు, మండల ఆయుష్ డాక్టర్ హారిక, పంచాయతీ ఈవో ప్రదీప్, సిహెచ్ఓ యాదగిరి, పిహెచ్ఎన్ రాణి మనోహర, ఫార్మసిస్టు రాజేష్, ల్యాబ్ టెక్నీషియన్ డేవిడ్, సూపర్వైజర్ అనిల్, డేవిడ్, స్టాఫ్ నర్స్ వనిత, అనితతో పాటు ఏఎన్ఎంలు సరిత, జయమాల, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ఉత్సవంలో భాగంగా ఈరోజు శంకరంపేట పిఎస్సిలో వనమహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మెడికల్ ఆఫీసర్ గారు, వాళ్ళ సిబ్బంది, ఎంపీడీఓ గారు, ఏపీఓ గారు అందరూ కూడా కలిసి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంకా ఇందులో ఉన్న బ్యాలెన్స్ ఏదైతే ప్లాంటేషన్ ఉంటుందో ఈ వారం లోపల గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము పూర్తి చేయబడుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మన ఇలా సిబ్బందిపై కూడా ఉంది కాబట్టి ఆ మొక్కలను మేకలు, పశువులు రాకుండా చూసుకోవాల్సింది కూడా ఈ సందర్భంగా మేడం గారికి తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన టార్గెట్ కూడా 1,17,000 శంకరంపేట మండలికి వచ్చేసి, హోమ్ స్టే వచ్చేసి 56,000. ఈ టార్గెట్ కూడా మొత్తం ఒక వారంలో మేము కంప్లీట్ చేయడానికి ప్రణాళిక చేసుకోవడం జరిగింది. ఆ లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది మండల టార్గెట్.